హైవేస్ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా సాక్షి వాళ్ళు అసలు అబద్ధాన్ని తీసుకొచ్చి నిజమైన భూతద్దులను పెట్టి చూపిస్తూ జనాన్ని పిచ్చోళ్ళని చేసి పడేస్తున్నారు. లేటెస్ట్గా హిందూపురం నియోజకవర్గంలో ఒక మహిళ తాను కొత్తగా పింఛన్కి అప్లై చేస్తున్నాను, ఆ లిస్టులో నా పేరు ఉందని 10,000 లంచం అడిగారు. నా దగ్గర అంత డబ్బు లేదు, అందుకే నా చెవి కమ్మలో తాకట్టు పెడుతున్నా, అమ్ముకుంటున్నా, ఆ డబ్బులు తెల్లి నేను లంచం కట్టేసి నా పేరు పింఛన్ లిస్టులో చేర్చుకుంటా, నాకు అర్హత ఉందని చెప్తున్నట్టుగా ఒక వీడియో వైరల్ అయింది. అసలు పింఛన్లు కొత్తగా ఎవరిస్తున్నారు? మొన్న ఆల్రెడీ పెండింగ్ ఉన్న పెన్షన్లు ఇచ్చారు. ఫ్యామిలీలో పెంచి తీసుకునేవారని చనిపోతే వాళ్ళ ఇంటి అర్హత ఉన్న రిమైండ్ వాళ్ళకి గట్రా అలా ఇచ్చారు. ఇది కాదు ఇచ్చున్నారు, కొత్తగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి మీకు పింఛన్లు ఇస్తామని చెప్పలేదు కదా, ఇదేంటి అని డౌట్ ఇచ్చి వెరిఫై చేస్తే పక్కా ప్లానింగ్తో పక్కా స్కెచ్తో ఆ వీడియో చేశారు. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగితే, అరే బాబు నా కోడలకు ఆరోగ్యం బాగాలా, ఆసుపత్రిలో ఉంది, డబ్బులు కావాలి, దెన్ ఆడికి వెళ్ళాను, వాళ్ళు ఏదో అడుగుతుండే ఏదో చెప్తూ ఉన్నా, వాళ్ళు రికార్డ్ చేస్తాను నాకు తెలియదు కెమెరా ఇదంతా కూడా, బట్ వాంటెడ్గా ఏదో చేసేసారని ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది. నేను ఆడికి వెళ్ళింది డబ్బుల కోసమే, నా దగ్గర ఉన్న బంగారం తప్ప వేరే ఏమీ లేదు, ఈ బంగారాన్ని తాకట్టు పెట్టో అమ్మో డబ్బులు తీసుకుందామని నేను వెళ్ళున్నాను, నా కోడలు హాస్పిటల్ కోడల కోసం తప్ప ఈ పింఛన్లు కథ అంతా నాకు తెలియదురా బాబు అని. బాలకృష్ణ మీద బురద చల్లాలని, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలని ఈ వైసీపీలు, ఆ తర్వాత రిమైనింగ్ స్క్రాప్ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ ఎంత వరస్ట్ కంటే అంత వరస్ట్ దిగజారుతున్నారు. సో దయచేసి ఏ వార్తలు పెడితే ఆ వార్తలు నమ్మకండి, కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి.